రాజ్యంలో ఉన్న సంపద చూసి వేరే రాజులు కొళ్ళుతో రగులుతున్నారని మహారాజుకి ఎప్పటి నుంచో తెలుసు. తన దగ్గరున్న ఆయుధంతో నన్ను సంహరించే ధైర్యం పుట్టిన ఈ గుండె ఉండకూడదు అని ఆయుధంతో 2 సార్లు విచిత్రమైన ఘాట్లు పడేలా పొడిచి చంపుతాడు. కార్పొరేటర్ యాదవ్ శరీరంలో ఇలాంటి ఆయుధపు గుర్తులు చూసి అంతకుడు ఏ ఆయుధం వాడాడో పోలీసులకి అంతు చెక్కడం లేదు. ఏంటి సారు అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. మహారాజు శత్రు రాజ్యాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని నిర్ణయించుకుని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ దండయాత్ర మొదలుపెట్టాడు. ఈసారి మహారాజు శత్రువు ఛాతిలో 5 కత్తిపోట్లు పడేలా కడుపు వరకు చీలు. మేయర్ రాజారాం ఛాతి నుంచి కడుపు వరకు ఒక విచిత్రమైన ఘాట్లతో హత్య చేశారు. అక్కడ ఇక్కడ ఒకేలా ఉంది సారు. మళ్లీ దండయాత్ర మొదలుపెట్టాడు. శత్రురాజుని తన దగ్గర ఉన్న విచిత్ర ఆయుధంతో మొండిపులు చీల్చినట్లు ఛాతి మీద 4 ఘాట్లు పడేలా చీల్చి హతమార్చాడు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్సీ దుర్గారావు ఛాతి మీద విచిత్ర ఘాట్లు పడేలా పొడిచి చంపారు. ఏంటి సార్ ఇది? అక్కడ ఇద్దరు ఒకటే. ఎవరు? బై ద వే మీరు వాడే సెంటు సీకే కదా సార్? ఓ గుడ్ గెస్. సేమ్ స్మెల్. సాంబవి నాయకర్. Hey, calm down. He's your owner. 11th entry. 11th entry. Next day murder. 12th. ఈ పుస్తకం చదువుతున్నవాడే ఈ మర్డర్స్ అన్ని చేసినాడు. సారు అనవసరంగా అతి తెలివితో అనుమానిస్తున్నామేమో అనిపిస్తుంది. సారు ఒక ఐడియా. ఈ పుస్తకం వాడికి దొరకకుండా దాచేద్దాం. ఆ తర్వాత మర్డర్స్ జరుగుతున్నా లేదు చూస్తే చేస్తుంది వాడు లేదు క్లారిటీ వచ్చి పుడుస్తుంది. ఏమంటారు సార్? ఓకే, ఆ పేపర్లని సరిగ్గా పెట్టు. మార్నింగ్ సార్. కూర్చోండి. ఏ సుశాంత్. గుడ్ మార్నింగ్ సార్. సుశాంత్. ఆడికి వినబడదు, మీకు అది గుర్తుండదు. హలో. ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మా దగ్గర నుంచి మీకు ఇక్కడ సార్ నమస్తే సార్. అంత వద్దమ్మా. ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఏంటి నాగుపాము ఆఫీసులోకి వచ్చిందా? ఓమ్మ నా వల్లగా సార్, నాకు భయం సార్ పాములంటే. నాకు భయమే. ఏంటి అక్కడ ఆటేసిందే? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5 లో పూ ఆగరే పూమా షోరూమ్ కనెక్షన్ చెక్ చేయాలి. చేయండి. నేను కాదు, నువ్వు ఇవ్వాలి. ఏంటి సార్? నువ్వు వెళ్ళాలి. అవ్వా చిచ్చి, నేను అలాంటి కాదు. దా. నువ్వు వెళ్ళాలి. ఓ నేను వెళ్ళాలా? ఓకే సార్. అమ్మయ్య సావు. రిపేర్ అంట పద. ఓకే. సార్, ఆ ర్యాక్ లో ఒక బుక్ ఉండాలి. ఇది అదే ఒక బ్లాక్ కలర్ కవర్ మీద గోల్డెన్ కలర్ లెటర్స్ తో రాజారణ్యం అనే టైటిల్ తో ఉంటుంది. అరే అంత సింపుల్ గా చెప్తారేంటండి? ఇంత రెక్లెస్ గా ఉంటాయి. మీ లైబ్రరీ బుక్స్ మీకు తెలీదా? సార్, నాకు బుక్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఇదిగో నా ఫోన్ నెంబర్. దయచేసి ఆ బుక్ మీకు కనిపిస్తే కనుక నాకు కాల్ చేసి చెప్పండి సార్, ప్లీజ్.
ఏమైంది? వైరు కట్ అయింది. ఆ? ఏమైంది? వైరు కట్ అయింది స్వామి. ఓ ఎక్కడ కట్టయిందో చూడాలా? నీకు పని చెప్తూ నువ్వు నాకు పని చెప్తూ. ఓర్ని చెవిటి. విజయనగర రాజ్యాన్ని, కళింగ రాజవంశాన్ని సంహరించడానికి ప్రణాళిక వేయుచున్న మీ సముద్రగుప్తుని వెర్రితనానికి నవ్వు నియంత్రించుకోలేక ఉంటిమే. నీ కళ్ళల్లో ఈ భయాన్ని చూస్తుంటే బహు ముచ్చటగా ఉంది మిత్రమా. ఇదే భయాన్ని ఆ సముద్రగుప్తుని కళ్ళల్లో చూడాలని ఆశగా ఉంది. ముందు చంపిన వీరుల సమాధులపై సాక్షిగా చెప్తున్నాను మిత్రమా, మీ రాజాదిరాజు సముద్రగుప్తుని సంహరించకపోతే నేను ఈ విజయనగర రాజునే కాదు, నన్ను ఈ లోకాన్ని జయించకుండా ఆపడం అంటే మహాప్రళయానికి ఎదురీదడం లాంటిది మిత్రమా. ప్రళయం వచ్చినప్పుడు పరుగులు పెట్టాలి గాని ఎదురీదుదామని ప్రయత్నించవద్దు. అలా ప్రయత్నించినచో ఏమగునో తెలుసా? సార్ నాకు ఈ ఉద్యోగం వద్దు సార్, నేను వెళ్ళిపోతాను సార్. అలాంటి డిసిషన్ తీసుకోకురా. ఏమైందమ్మా? ఏమైంది? సార్ 100 కాంచన సినిమాలు, 100 సమరసింహారెడ్డి సినిమాలు చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సార్ నా ఫీలింగ్. అంతగా ఏం చూసావు? ఎవరు చూసావా? అంతగా ఏం చూసావు? ఓ ఏం చూసావా? ఒక్క నిమిషం సార్. కళ్ళల్లో ఈ భయాన్ని చూస్తుంటే బహు ముచ్చటగా ఉంది మిత్రమా. ఇదే భయాన్ని ఆ సముద్రగుప్తుని కళ్ళల్లో చూడాలని ఆశగా ఉంది. నైస్ పర్ఫార్మెన్స్. అది సార్ ఒరేయ్, ఇలాంటి డబ్బింగ్ సినిమాలు వెబ్ సిరీస్ డౌన్లోడ్ చేసి చూస్తాను కదా ఇంటర్నెట్ ఇచ్చింది. ముందది డిలీట్ చేసి నీ పన్ను చూసుకో. అలా మలయాళం సినిమా చూసినట్టు చూస్తావేంట్రా? ఇలా రా. ముందది డిలీట్ చేసి నీ పన్ను చూసుకో. వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వీడికి ఏం అర్థమైందంటే సౌండ్ ఇంజనీర్ కాదు, సౌండ్ సైంటిస్ట్. వీడు రే, మొత్తం నువ్వు మొదటి నుంచి నాకు షురూ చేయకు. నాకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఒకసారి ఆలోచించి డిసైడ్ అయ్యరా పో. రా. వణకం సార్. సార్ మా సార్ పేరు చంద్రాత్రేయ కిషోర్ వర్మ, లైబ్రేరియన్. సార్ రోజు ఒక ఆయన లైబ్రరీకి వచ్చి ఈ పుస్తకం చదువుతుండే. మా సార్ కదా రోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు. వాడేమి అంతలా చదువుతున్నాడని మా సారు ఆ పుస్తకం చదివినాడు. ఈ పుస్తకంలో మనుషుల్ని చంపిన విధానము, పేపర్లో మర్డర్లు జరిగిన విధానము ఒకటిదిగా ఉంది. ఏ రోజు నుండి ఆ పుస్తకం స్టార్ట్ చేస్తున్నాడు చదవటం, అప్పటి నుండి మర్డర్స్ మొదలైనాయి. అందుకే ఒక వారం ముందు ఆ పుస్తకం దాచిపుచ్చున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క మంట కూడా జరిగినట్లు న్యూస్ పేపర్లో రాలేదు సార్. వాట్ ఈజ్ ఇట్ సీరియస్? ఈయన ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఆయన అడ్రస్ ఏమైనా లిస్ట్ లో రాసుకున్నారా? ఆయన ఫోన్ నెంబరా? డీటెయిల్స్ కనుక్కో. ఓకే సార్.